కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డిమోన్ పవన్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, పెద్దమ్మగారు పార్వతి, వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారు అండ్ వాళ్ళ అమ్మగారు పద్మ గారు. అమ్మ 3 పీ పవన్ పీ, మొత్తం 4 పీలు, మొత్తం ఫ్యామిలీ మొత్తం పీ అనే నేమ్తోనే ఉన్నట్టున్నారు. ఓకే, వాళ్ళతో మాట్లాడి ఆ పవన్ గేమ్ బిగ్ బాస్లో ఎలా ఉంది, పవన్ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు, ఇలానే ఉండేవాడా, ఎందుకు ఎప్పుడు కోపం రాదు, ఎప్పుడు ఎమోషనల్ అయ్యాడు, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియని ఉంటాయి. పవన్ జర్నీని మనకన్నా బాగా వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా? బిగ్ బాస్ లోకి ఇప్పుడు ఇల్లు వచ్చినట్టున్నారు కదమ్మా, వెళ్ళారా? ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్? బాగుందా? ఏం మాట్లాడారు పవన్ తో? బాగా అన్నా బాగా టెన్షన్ పడకు, ఆలోచించుకో అని చెప్పి ఇంతే గంట సేపు లోపల ఇదే చెప్పారమ్మా. అందరూ నీ గురించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. డాడీ గురించి ఏం ఆలోచించొద్దు, డాడీ బాగున్నారు. పవన్ ఫ్రెండ్స్ కలిసారమ్మా? ఫ్రెండ్స్ ఇంకా కలవలేదు. బిగ్ బాస్ లోన అందరినీ కలిసి హిమాని, భరిణి, సుమన్ శెట్టి, తనూజ, దివ్య, రీతు అందరు కలిసారా? బాగుందా? మంచిగా ఉన్నారా? బాగా మాట్లాడారా? అవునా? మీకు ఏమైనా తినడానికి ఇచ్చాడా పవన్? పట్టుకెళ్ళా తినిపించారా? మీకేం పెట్టలేదా లోపల? నాకు ఇస్తానన్నట్టు అది తాగనన్ను. మీకు అలవాట్లేదమ్మా? ఓకే ఓకే. ఇంకొకరు మీరు వెళ్ళలేదా? మీరు వెళ్ళలేకపోయారా? మీకు ఛాన్స్ రాలేదా? అయ్యో, మీకు స్టేజ్ మీదకి వెళ్ళే అవకాశం వస్తుందేమో మేబీ. ఓకే, గేమ్ బాగుందా మా పవన్? గేమ్ బాగుంది. ఫస్ట్ కొద్దిగా శాస్త్రి గారు స్టోరీ అయ్యారు, చాలా బాగా చూపించుకున్నారు. ఇంకా బాగా చూపించేవారు, కానీ జయం ఉంది చూపించే సత్తా ఉంది, కానీ ఇంకా అవకాశం రావట్లేదు అక్కడ. ఓకే ఓకే ఓకే. దానివల్ల ఏంటంటే బాగా ఆడుతున్నారు, బాగా అందులో వాళ్ళకి మంచిగా ఉంటారు, కలిసి ఎవరు బాగా తీసుకోరు, బాగుంటుంది కొంచెం. ఇది ఓకేనా ఇప్పుడు మీకు? ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయిందా? జూన్లోనా? జూనియర్లో ఈ సెక్షన్ చేసిన క్యాన్సర్ వచ్చినట్టు ఫోన్లో ఉన్నారు. సరే వాళ్ళు సెక్షన్ చేసి వ్యాయామం తీసుకెళ్ళి ఆఫ్టర్ వ్యాయామం చేశారు. వ్యాయామం చేసి ఆపరేషన్ చేసుకొని మా పెద్దబ్బాయి వచ్చాడు. పెద్దబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆపరేషన్ అయిపోయింది, 3 గంటలు చేశారు ఆపరేషన్. అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసిన తర్వాత 4 రోజులకి 5వ రోజుకి ఇంట్లో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. మా పెద్దబ్బాయి మాత్రం 4 రోజులు సెలవు పెట్టి 4 రోజులు అన్ని సరిగ్గా చూసుకొని తర్వాత నన్ను చెప్పిన తర్వాత మనం ఎక్కడ బాగానే ఉంది. కాకపోతే సంత కట్ చేశారు కదా, ఒక 1 ఫస్ట్ అన్నారు సంవత్సరం. కాబట్టి కొద్దిగా రైస్గా సరిగ్గా రావట్లే మాట, ఇబ్బంది ఉందా? ఇంకా కొద్దిగా ఫుడ్ లేదు అసలు రావే. రైస్ కూడా వెళ్ళి మిక్సీ వచ్చేసి సారస్వా అవునా? 5 గంటల కూడా ఇదే లిక్విడ్ అంటాను. ఫుడ్ ఏమి దాని గురించేనా బాధపడి? సంవత్సరం మా ఫోన్ తెలియదు. అచ్చా, ఇది తెలీదా పవన్కి? సంవత్సరం ఫుడ్ సంవత్సరం తెలియదు, వారంగా చచ్చిపోయాను. చూడకుండా సంవత్సరం చచ్చిపోయాను. అంటే జాగ్రత్త వెంకటేశ్వర బెంగెట్టేసుకుంటాడు. అవునవును. ఫ్రీగా ఎలా ఉందో వెంకటేశ్వర. కారం ఏమి తినకూడదండి అసలు, ఎటువంటి పరిస్థితుల్లో. కారం, మజ్జిగ, మిల్క్ అంతే, మిల్క్ తప్ప ఇంకేమీ లేదు. అయితే ఇవన్నీ దగ్గరుండి పవన్ చూసుకోలేదు, ఇవన్నీ ఏమి తెలీదు. దాకా ఉన్నాడు, వారానికి వచ్చేసి వాయిస్ చూస్తున్నా సరే నేను పెద్దగా సంస్థానం అంతేకాని జాగ్రత్త చెప్పలేదు. ఫ్రీగా నేను చూడాలి వెంకటేశ్వరరావు. ఏమైందమ్మా? 4 క్యాన్సర్ పన్ను చూసుకోవాలి, అది సెఫ్ట్ అయింది. నేను అన్ని అయ్యాను కానీ 4 years వచ్చేసింది, పెద్ద ఏం కాదులే అనుకున్నాను. కానీ బాగా తర్వాత ఎక్కువైపోయింది. హైదరాబాద్ చేసి పవనే అక్కయ్య హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది, క్యాన్సర్ స్టార్టింగ్ ఉంది, అడ్మిట్ చేసేది అన్నారు.
అయ్యో 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 ఓకే. అప్పుడు ఇంకా హైదరాబాద్ దూరం అయిపోతుందని చెప్పేసి దాన్ని జిఎస్ఐ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చూపించారు. చూపించాక 2 రోజులు చూసి ఓకే ఆపరేషన్ చేస్తున్నారు. ఓకే ఓకే. అప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు మా పెద్దమ్మ ఫోన్ చేశాను. సరిగ్గా ఆపరేషన్ చేసిన టైంకి వచ్చారు పొద్దుగా. ఓకే ఓకే. ఈ ఏదో పరికరంతో దెబ్బని ఆపరేషన్ చేయించినందుకు 5వ రోజుని ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చింది అబ్బాయేమో పవనేమో 5వ వచ్చారు. ఓకే. ఈ అది వద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు బిగ్ బాస్ వచ్చింది. బిగ్ బాస్ ఆపరేషన్ వచ్చిన తర్వాత అలాగే వెళ్దాం అన్నాను. ఓకే ఓకే. మరి నా గురించి వాడకూడదు కదా, అవును. మళ్ళీ వాడమని చెప్తే నెయ్యమాట. అమ్మ మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. మీరు ముందు నుంచి చూసేవాళ్ళ? ముందు నుంచి లేదు. ఇదే మీ అబ్బాయి మా వెళ్ళడమే. అబ్బాయి వెళ్ళడం. మీకు అసలు ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా? తెలుసు కానండి చూడలేదా? ఎందుకమ్మా? ఎందుకంటే కొంచెం కొంచెం చూసేవారు, అంత కాదు. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ చూశాను, నేను వాడు చూశాను. నాకు మరి ఎంత ఏంటి గొడవలు ఇవన్నీ అని వదిలేసారా? బాబు ఎంత అనిపించింది. సరదా ఇంకా ఇంట్రెస్ట్ చనిపోయాను. సరదా బిగ్ బాస్ కూడా ఈ వైఎస్ఆర్ తర్వాత పెద్దమ్మ అన్నారు, పవన్ ఫోన్ చేశాను. నన్ను మరి బిగ్ బాస్ వెళ్తావా అంటే లేదు అన్నది, ఇక తీసుకుందాం అన్నాను. అంటే సరే అడిగినప్పుడు అవకాశం వచ్చింది అక్కడ. వస్తే సరే వెళ్ళిపో, ఎప్పుడైనా పర్లేదు వెయ్యు అని రాజకీయ చూసుకొని చూసుకొని మా పెద్దలు చూస్తే అవి వెయ్యమాట. ఏమో వదిలిగా అవ్వలే ఇదంతా ప్రోత్సాహంతో వాళ్ళే సపోర్ట్ చేసేది. వాళ్ళే దగ్గర చాలా బాగా చేశారు. అవినాష్ చూసుకున్నాడు. అవినాష్తో నేను మాట్లాడాను, వీడియో కూడా చేశాను. బాగా చూసుకున్నాను. అవును. అమ్మ మీరు పెద్దమ్మ, మీకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసండి. అది మా పెద్దమ్మ అంటే తెలుస్తుంది. సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతేనా? చిన్న అమాయకత్వం కాదండి, ఎందుకంటే అన్నిట్లో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదువుకుపోతాం అలవాటు అనమాట. మంచిగా ఉంటాం మేమంటే, మా పద్ధతి ఏంటంటే నలుగురిలో సరదాగా ఉంటాం, ఒకరితో గొడవలు లేకుండా ఏమీ లేక కాముగా ఉంటాం అలవాటు. ఓకే. ఆ పద్ధతి కూడా ఆ అబ్బాయికి వచ్చింది అనమాట. అలాగే మనోడు ఇండస్ట్రీలో ఉన్నాడని మీ అందరికి తెలుసు. తెలుసమ్మా? అదే నాకు ఇష్టం పెద్దమ్మ అన్నాడు. ఇష్టమైతే బాగానే ఉంటది, కానీ కొంచెం అన్ని నేర్చుకోవాలని అంటే ఓకే, ఇంకా టైం పడుతుంది పెద్దమ్మ, నేను నింపదికి ఇంప్రూవ్ అవుతున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకు అది ఉంది అన్నాడు. అందుకన్నా ఇంకా ఆనందం ఏంటి నాయన అని మేము చెప్పేవాళ్ళం అన్నట్టు. ఎంకరేజ్ చేస్తే అంతకు మించి ఇంకేముంది, సపోర్ట్ ఉంటది, మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటది, నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళం. అలాగే బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పంగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు? బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నేను సింగపూర్ ఇండోనేషియా ఇప్పుడే వచ్చాను, 1 వీక్ అయింది నేను వచ్చి. ఓకే ఓకే ఓకే. మీకు చెప్పాడా, ఫోన్ చేసి చెప్పాడా బిగ్ బాస్ కి వెళ్తున్నాను? జాగ్రత్తగా ఉండాలంటే ఓకే పెద్దమ్మ అన్నాడు. ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా మేము ముందుకుంటాం, నీకేం భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పంపించా. ఓకే ఓకే. అమ్మా మీకు బిగ్ బాస్ వస్తుందని ఎప్పుడు చెప్పాడమ్మా? బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు చెప్పాడు, వెళ్ళేటప్పుడు చెప్పాడు. ఆఫర్ వచ్చింది ఏం తర్వాత వారం రోజులప్పుడు ఫోన్ చేసాము. ఫోన్ మాట్లాడుకున్నా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, వెళ్తాడు, ఇలాగ వెళ్తానమ్మా, ఫోన్ చేసారు వెళ్తానంటే సరేనన్నా. ఓకే ఓకే. కాదమ్మా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అంటే మీరు ఏం చేసినా పవన్ని సపోర్ట్ చేస్తారంట కదా, అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే, అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉంటారు, అంటే పెద్దోళ్ళు ఆలోచనలు కలిగి ఉండే కదా, ఎంతోమంది ఉంటారు, నీకేం వస్తుంది, ఎందుకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా, అలా మీరు అన్నారా? అన్నాం కానండి, కొంచెం అన్న మా అబ్బాయి నాకు అదే ఇంట్రెస్ట్ అంటే సరే నీ ఇష్టం బాబు అని చెప్పారు. ఇంకా మీరేం గట్టిగా అరుస్తారండి, ఇక్కడే మమ్మల్ని మీరేం భయపెట్టగలరు, మీరు ఇంకా అలాగే చెప్పేటట్టే ఉన్నారులేండి. ఎంత చెప్పినా ఆయన మాట్లాడి మాటలు మాట్లాడతాడు, మనిషిని కవర్ చేసేస్తాడు. ఆ మాటకి ఇంకా చాలా ఇష్టం, బాగా ఇష్టం ఆటలంటే బాగా ఇంట్రెస్ట్. 6th క్లాస్ లో ఫస్ట్ వచ్చాడు. అవునా? ఫస్ట్ ఇస్తారు. గేమ్స్ లో ఏంటి, స్పోర్ట్స్ లో ఏంటి, క్రికెట్ ఏంటి, అన్నిటికి బాగా, జిమ్ లో ఏంటి, అసలు జిమ్ కూడా చాలా బాగా, అసలు దీనిలో విష్ణుకాయ చేశారు. చదువుల్లో కూడా ఫస్ట్ అక్కడే అదే మరి ఇది ఇంత చదువుకున్నారు కదా, మరి అంటే ఈ సినిమా దీని వైపు అంటే ఎందుకు భయమే లేదా మీకు? ఎందుకు చేస్తాడన్న నమ్మకమా?
చేస్తాడని నమ్మకం. దేవాలయం విష్ణుకాయలు చేస్తుంది కానీ ప్రతిసారి సూర్యుడు చేసేవారు అప్పుడుగా ఇచ్చేవారు. ఇదేమో చాలా శ్రీజాబు చేయడానికి ఇంట్రెస్ట్ కలిగింది. సరే వచ్చిన తర్వాత అయిపోయింది. ఇలా రాస్తాను వద్దురా బాబు, డబ్బు పైపు ఉండాలి, దానికి అదృష్టం ఉండాలి, సైఫర్గా శ్రీజాబు కొడుకు ఏమి రాలేకపోతున్నారు, చిన్న అదృష్టం ఉండాలి, నేను 2 నిమిషాలు ట్రై చేస్తాను అలా. తర్వాత ఒక నెల వస్తే మరి ఎంబీఏ చేసేసాడు. ఎంబీఏ అయిపోయిన తర్వాత బాగుంది అయిపోతాను అలా. నేను 2-3 సంవత్సరాలు టైం వస్తున్నాను, ఏం జాగ్రత్తగా చూసుకో, అది చెత్త వస్తే మళ్ళీ జాబ్లో వచ్చామన్నాను. ఓకే జాబ్ అలాగే చేస్తాను అలా. వేయలేదు ఎవరు పక్కనే పడలేదు, నేను రోజు వచ్చేది ఇలాగన్నా సరే చేసుకున్నావు, నీకు ఏది తెలుస్తుందో చూసుకో, కానీ అందరిసారి మంచిగా చూసుకో అంతే. ఎవరికైనా వాసిస్తూ ఆలోచించు, వాసిస్తే నెరవేరుతారు, లేకపోతే ఎవరికైనా మాట్లాడుకో అని కష్టపడు, కష్టపడి పైకి వస్తుంది. నీ కష్టంతో పాటు చిన్న అదృష్టం ఉందనుకో పైకి వస్తావు. సరే అన్నారు. ఓకే. అంటే నేను విన్నాను మీకు ఊర్లోని సొంత ఇల్లు మీరు రెంట్కుంటున్నారని నేను విన్నాను. రెంట్కండి, సొంత ఇల్లు అవునా? మీకు లేదండి? అంటే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, రీజన్ చేసి ఫ్రెండ్షిప్ మేస్త్రి చేసిపోయాను. ఏమైందమ్మా? పెయింటింగ్ పని మేస్త్రిగా చేసేవాడు. మీకేమైంది? బాగాలేదు, నాకు కారంగా ఉంది. ఇలాగ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. చాక్లెట్ మా ఫాదర్ కూడా చిన్నప్పుడే ఆయన కొంచెం కౌశల్ 12 సెంట్లు భూమి ఇల్లు అమ్మేశారు. 12 సెంట్లు అమ్మేసి మా సిస్టర్ గారు ఫ్రీ చేసి ఇంకా అలాగే పెళ్లి చేయాలి. నేను చిన్నప్పటి నుంచి కూడా కష్టపడతాం, నా చెల్లి ఎడ్యుకేషన్ నేను చూసుకోవటం, పెళ్ళయ్యాక అది చెల్లి చేసాం. ఇంకా నా చెల్లి అయిపోయింది, ఇంకా సొంత చెల్లిని కొనుక్కోలే. నా పిల్లలు కూడా అలాగే చెప్పారు, అదే మీ శాతం నాకు రూపాయలు సుమారు కష్టపడి చదువుకోండి, మంచి ఉద్యోగం చేసుకున్నారు, అదే మీ ఆస్తి. పెద్దోడు మాత్రం చాలా మంచోడండి. మెయిన్ వీళ్ళ సపోర్ట్ అంతా పెద్దోడే. మెయిన్ పవన్కి ఏంటి, తల్లిదండ్రులకి ఏంటి, మొత్తం అంతా పెద్దోడే. దేనికన్నా ఆడు చాలా వినయం, చాలా పద్ధతి. వాళ్ళ తమ్ముడు ఏదంటే అది చేసి తీరుతాడు. తల్లిదండ్రుల మాటలు కాదు లెక్క ఆడికి. అన్నయ్య ఏది చెప్తే అన్నయ్య నేను ఇది చేస్తున్నానంటే చేయవలసింది ఆడు. ఆడు చేసి ఇవ్వడు. నాకు ఇంకెవరున్నారు, మా డాడీ కష్టపడి పైకి వచ్చారు, మేము ఎలాగా మా తమ్ముడు మేము పైకి ఉండాలి కదా అని. తమ్ముడికి మాత్రం సపోర్ట్ మాత్రం ఆడే. అన్నయ్య సపోర్ట్ మాత్రం బాగా ఎక్కువ, చాలా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.